ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఆగస్టు 13. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజు దానియేలు దేవుడే దేవతలకు దేవుడును రాజులకు ప్రభు అయి ఉన్నాడని ఒప్పుకొనెను. 47వ వచనము. అతన్ని సంస్థానములోని మంత్రజ్ఞులు శకునగాండ్రు చెప్పలేకపోయిన తన కలను దానియేలు బయలుపరచెను. కనుక దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకొనెను. పిమ్మట అనగా 23 సంవత్సరములు గతించిన తర్వాత అదే రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి ప్రజలందరూ దానికి సాగిలపడవలనని ఆజ్ఞాపించెను. ఈ విషయమును 3వ అధ్యాయంలో మనము చదివెదము. కొన్ని సంవత్సరముల క్రితమే తన కలలో బంగారు తల కలిగిన ప్రతిమను చూచెను గదా. అయినను ఇప్పుడు తానే 90 అడుగుల ఎత్తు 10 అడుగుల వెడల్పు గల బంగారు ప్రతిమను చేయించెను. నెబుకద్నెజరు హృదయములో ఎంతో గర్వించిన వాడై ప్రజలందరూ తననే మ్రొక్కవలనని కోరెను. తనకు కలిగిన ఐశ్వర్యము అధికారమును బట్టి ప్రజలందరూ తననే పూజించవలెనని ఆజ్ఞ ఇచ్చెను. రాజ్యంలో 3 యవనస్తులు అతని మాటలను నిరాకరించిరి. ఏమైనను సరే ఆ విగ్రహము ముందు సాగిలపడమని వారు నిశ్చయించుకొనిరి. అన్ని యుగములలో తనతో జతపనివారుగా ఉండుటకు జయించు వారిని కొందరిని ప్రభువు సిద్ధము చేయుచున్నాడు. అట్టివారు బహు స్వల్పము. దేవుడు ఆ కొద్దిమందినే సిద్ధపరిచి వారి ద్వారా శత్రువు పన్నాగములను విఫలపరచును. లోకరాజ్యములను కలవరపరచుటకు దేవుడు ఆ దినములలో 4 యవనస్తులను వాడుకొనెను. ఈ 4 నమ్మకత్వం ద్వారా ఆ దేశంలోని గారడివాండ్రు, జ్ఞానులు, మంత్రజ్ఞులు సిగ్గుపరచబడిరి. ఈ 4 యవనస్తుల వలె మనము కూడా అనేక అగ్ని పరీక్షల ద్వారా వెళ్ళవలసి ఉండును. అయితే ఈ పరీక్షలన్నీ మనలను జయించు వారినిగా చేయును. తత్ఫలితముగా మనము అన్నింటిలో అత్యధిక విజయము నొందువారమయ్యదము. మన సిద్ధపాటు కాలములో ఓపిక వహించినచో దేవుని ద్వారా మనము సాతాను క్రియలను లయపరచి వానిని సిగ్గుపరచెదము. నెబుకద్నెజరు పలికిన గర్వపు మాటలు వినుడి. నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? తన రాజ్యంలోని విద్వాంసులు, మంత్రజ్ఞులు తన సమస్యలను తీర్చలేని సమయంలో తన కష్ట దినములలో సజీవుడైన దేవుడున్నాడని, ఆయనే సహాయం చేయుటకు సమర్థుడని ఎరిగెను. ఇప్పుడైతే నా చేతిలో నుండి విడిపింపగల దేవుడెవరు అని పలుకుచున్నాడు. ఎంత బుద్ధిహీనత, ఎంత గుడ్డితనము! యేసుక్రీస్తు ప్రభువును ఎరగని వారెంత బుద్ధిహీనులో ఎన్నటికీ గుర్తించలేరు. ఎంత ఐశ్వర్యము, విద్య కలవారైనను వారు బుద్ధిహీనులే. దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడినట్లే అనేకులతో తన సేవకుల ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.